మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు కలుగును గాక. మీ అందరికి వందనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. బైబిల్ అంతటికీ ఒక ఆత్మ లాంటిది, ప్రాణం లాంటిది. క్రైస్తవులందరికీ కూడా అద్భుతమైన ఆదరణ కలిగించే మాట. బైబిల్లో ఈ వచనంలోనే అంతా ఇమిడి ఉంది. బైబిల్ సారం అంతా. ఎంతమంది చరిత్ర తెలుసుకున్నా, ఎంతమంది మనుషుల వ్యక్తిగత జీవితాన్ని తరిచి చూసినా, లేకపోతే మనల్ని తరిచి చూసినా, మన సారమైన బైబిల్ అంతటి సారమైన ఇది కావాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడు. ఎంత అంటే ఆయన తన అద్వితీయ కుమారునిగా, ఓన్లీ బిగాటెన్ సన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, అంటే ఏకైక కుమారునిగా, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచేవాడు. ఎవరైతే ఆయన అద్వితీయ కుమారునిగా ఉన్నాడో, అద్వితీయ కుమారునిగా ఉన్నవానియందు విశ్వాసముంచే ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటామో, ప్రభు యొక్క శిలువ కార్యం మనందరికీ తెలుసు. ఎందుకు ఆయన శిలువలో మరణించాడు, ఎందుకు ఆయన శిలువలో మరణించవలసి వచ్చింది? ఎందుకంటే ఒకటే మాట, యోహాను సువార్త 3:16లో ఆయన లోకాన్ని ప్రేమించాడు. ఆయన లోకాన్ని ప్రేమించాడు. ఎందుకు దేవుని ప్రేమ గురించి మనం తెలుసుకోవాలంటే, ఒకవేళ మన ప్రేమను సరిచేసుకోవడానికి, ఒకవేళ మన ప్రేమలో లోపం ఉంటే సరిచేసుకోవడానికి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే, తన కుమారుని యందు విశ్వాసం ఉంచేవానికి నిత్య జీవం ఇచ్చేంత. కేవలము విశ్వాసం ఉంచట ద్వారా, కేవలము విశ్వాసం ఉంచట ద్వారా, కేవలమే, ఇంకేది లేదు, బలు లేదు, ఇంకేది లేదు, ఏది లేదు, కేవలము ఆయన యందు విశ్వాసం ఉంచట ద్వారా నిత్య జీవమును ఇచ్చేంత ప్రేమను చూపించాడు. ఈ ప్రేమ అర్థమవుతే, ఈ ప్రేమ లోతు వెనక మనకు తెలిస్తే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు పౌలు. మీకు నాకు జ్ఞానం ఉన్నది. మనకంటే జ్ఞానవంతులు ఉన్నారు, మనకంటే జ్ఞానం తక్కువగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే ఈ జ్ఞానమునకు మించినది ప్రేమ. ఈ జ్ఞానానికి సరిపోనిది ప్రేమ. అంటే ప్రేమకే జ్ఞానం సరిపోదు. నీ జ్ఞానము, నా జ్ఞానము, ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతా ఒకవైపు, ప్రేమ ఒకవైపు పెడితే ప్రేమే మొగ్గు చూపుతుంది. ఎందుకంటే బైబిల్ అంతా ప్రేమనే. యేసుక్రీస్తు ప్రభువారంటేనే ప్రేమ. అంతకంటే ముందు దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుణ్ణి ఇచ్చేంత ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుణ్ణి ఇచ్చి ఆయనను విశ్వసిస్తే నిత్య జీవం ఇచ్చేంత. ఆయన ప్రేమను అర్థం చేసుకుంటే, ఆయన ప్రేమను కనుక మనం గుర్తిస్తే, ఆయన ప్రేమను కనుక మన హృదయంలో ఉంచుకుంటే, మనం ఇతరులను ప్రేమించకుండా ఉండలేము, ప్రేమ మహిళముగా ఉండకుండా ఉండలేము. దేవుడు ప్రేమ. కానీ ఈనాటి కాలంలో సంఘాలలో, సమాజంలో, కుటుంబాలలో, బంధువులలో, ఈవెన్ అన్నదమ్ములలో లేనిదే చెప్పండి ప్రేమ. ఎందుకు లేదో తెలుసా? ఎందుకంటే దేవుని ప్రేమ వారికి అర్థం కాలేదు. దేవుని ప్రేమ వారికి తెలియదు. తెలుస్తుంది అనుకుంటున్నాం, కానీ తెలియదు. అందుకే ఆయన ప్రేమను కనుక మనం ఒకసారి తెలుసుకుంటే, ఈ గుడ్ ఫ్రైడేకి ఒక అర్థం ఉంటుంది. ఆయన ఎందుకు మనల్ని అంతగా ప్రేమించాడు, ఆయన ప్రేమలో ఉన్న ఆంతర్యం ఏంటో మనకు తెలుసుకుంటే, మనం చేసుకునే గుడ్ ఫ్రైడే కానీ,
మనం చేసుకునే పునరుత్థాన పండుగ కానీ లేదా ఆదివారం ఈ విధంగా కలుసుకోవడానికి ఒక ఆంతర్యం ఉంటుంది, ఒక అర్థం అంటూ ఉంటుంది. ఆయన ప్రేమను తెలుసుకోకుండా, ఆయన ప్రేమ రుచి తెలవకుండా మనం ఇతరులను ప్రేమించలేము, మనం ప్రేమ గల వాళ్ళంగా బ్రతకలేము. ఒకసారి ఆయన ప్రేమను రుచి చూడడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఇంకా నీవు ప్రేమ లేకపోతే నువ్వు దేవుణ్ణి ఇప్పటికీ నువ్వు తెలుసుకోలేదు. తెలుసుకున్నట్టు అనిపిస్తుంది అంతే. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన కుమారుని ఇచ్చేశాడు. ఒకవేళ నీవు కూడా ఆ ప్రేమను తెలుసుకుంటే నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటావు. నీలో ప్రేమ లేకపోతే నువ్వు దేవుణ్ణి తెలుసుకో. నీలో నిజమైన ప్రేమ ఉంటేనే అది జరుగుతుంది. దేవుడు ప్రేమ స్వరూపి. ఒకవేళ దేవునికి ఒక స్వరూపం ఉంటే దాని పేరు ప్రేమ. పేర్లు పెట్టుకుంటారు, ప్రేమ, స్వార్థ, ప్రేమలత, ప్రేమ కుమారి. మంచిదే, ఈ పేర్లు మన ప్రవర్తనను తెలియజేయాలి. ఇది మనకు తెలియని ఏం కాదు, కొత్త విషయం ఏం కాదు. 7వ వచనంలో అంటున్నాడు, ప్రియులారా మనము ఒకరినొకరము ప్రేమింతము, ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుణ్ణి ఎరుగుతున్నావు అంటే దానికి మూలము ప్రేమ. ప్రేమ దేవుని మూలంగా కనబడుచున్నది. ఎందుకు ఇంకా కూడా ప్రేమ గురించి మనం తెలుసుకోవాలి. దేవుని ప్రేమను ఎందుకు తెలుసుకోవాలంటే ప్రేమ లేకపోతే మనం ఇక్కడ లేము. దేవుడు మనల్ని ప్రేమించకపోతే మనం ఇక్కడ లేము. ఎంతమంది ఉన్నారు దేవుని విశ్వసించిన వారు, మనమే ఎందుకు ఇక్కడ ఉన్నాం అంటే దేవుని ప్రేమ. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచుంది. తీసినారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతము చేయకపోతే మనం ఇక్కడికి రాలేము, ఇక్కడ కూర్చోలేము, ఇక్కడ ఉండలేము, దేవుని గురించిన మాటలు మనము వినలేము. క్రీస్తు ప్రేమ లేకపోతేనే ఇది జరుగుతుంది. క్రీస్తు ప్రేమ గనక లేకపోతే, క్రీస్తు ప్రేమ గనక మనము తెలుసుకోవాలని అనుకోనకపోతే ఇక్కడ మీరు కూర్చున్నంత సమయం కూడా ముంట్ల కుంపటి తీరుంటుంది. క్రింద మంట పెట్టి పైన మిమ్మల్ని కూర్చొని పెడితే ఏమనిపిస్తుంది? ఎండ బాగా వస్తున్నప్పుడు ఒక చెట్టు నీడ దొరికితే చాలు, లేదా ఒక మంచినీళ్ళు దొరికితే చాలు అన్నట్టుగా ఇక్కడి నుండి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత బాగుండు అనిపిస్తుంది వాక్యం మొదలుగానే. ఎందుకంటే దేవుని ప్రేమను నీవు ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు. ప్రియులారా మీరు ఒకరినొకరు ప్రేమించండి, ఒకరినొక పట్ల ఒకరికి ప్రేమ చూపండి. ఎందుకంటే ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. ఆ ప్రేమ ఎటువంటిదో తెలుసా? అది నన్ను బలవంతం చేస్తుంది. ఆ ప్రేమ ఇతరులకు చెప్పాలని బలవంతం చేస్తుంది. ఆ ప్రేమ ఇతరులకు చూపాలని బలవంతం చేస్తుంది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుని ప్రేమ నన్ను బలవంతము చేస్తుంది. ఎప్పుడన్నా మనం అనుభవం ఉందా? దేవుని ప్రేమ మనల్ని ఆదివారం సన్నిధికి తోడుకొచ్చినట్టుగా దేవుని ప్రేమను అనుభవించిన మనము, అరే ఇప్పుడు ఇంతకాలం నేను ఈ రోజంతా వ్యర్థంగా గడిపాను కదా, ఇప్పుడు నేను కొద్దిసేపు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో గడుపుతానని, లేకపోతే కుటుంబంతో ఇంతసేపు గడిపాను, నా పిల్లలతో గడిపాను, ఇప్పుడు నేను దేవునితో గడుపుతాను. దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుందన్న అనుభవం మనకుందా? ఎన్నో రోడ్ల మీద జరిగే విషయాలు, ఇంట్లో ఉండే విషయాలు, అనవసరమైన విషయాలు, మనకు సంబంధం లేని విషయాలు, మనం ఎన్నో 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 విషయాలు మనం మాట్లాడతాము. ఒక్కసారి దేవునితో మాట్లాడదామని క్రీస్తు ప్రేమను బలవంతం చేస్తుందా? నిజమే కదా, బలవంతం చేస్తుందా? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నన్ను క్రీస్తు ప్రేమ బలవంతం
చేస్తుంది. దేవుని బిడ్డలుగా నేను మీకు ప్రశ్నిస్తున్నాను, దేవునితో మీరు మాట్లాడక ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని గంటలు అవుతుంది, రోజుకి ఎన్నిసార్లు మనం మాట్లాడుతున్నాం, ఎన్నిసార్లు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం? మీకంటే ఏ పని లేదు, నాకు ఎన్నో పనులు ఉన్నాయని మీరు అనుకోవచ్చు. ఎస్, నాకు పనులు ఉన్నాయి, మీకు పనులు ఉన్నాయి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ పనులు ఉన్నాయి. పనిలో ఉన్నాడు ఎవడు లేడు. దానియేలు 3 సార్లు, దావీదు 7 సార్లు పని లేక ప్రార్థన చేశారా? కేవలం పని లేనప్పుడే ప్రార్థన. క్రీస్తు ప్రేమను బలవంతం చేయట్లేదా పౌలు వలె? దేవుని బిడ్డలముగా పౌలు చెప్పిన సాక్ష్యమును బట్టి మనము ప్రేరేపించబడాలి. ఎందుకు మనము దేవుని సన్నిధికి ఆదివారం రావాలంటే, దేవుని సన్నిధికి రావాలి, ప్రేరేపించబడి ఇంటికి వెళ్ళాలి. ఒక వ్యక్తి అంటాడు, రావడమే కానీ పోవడం ప్రేరేపణలో నో మోటివేషన్, ఓన్లీ సిట్టింగ్. కూర్చోవడమే ప్రేరేపించడం లేదు. లోపం ఎవరిది? నీదా? నీదే కదా. ప్రేరేపించబడట్లేదంటే నీవే కదా తప్పు. పౌలు అంటున్నాడు, నన్ను క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. 11వ వచనము, ఇదే 2 కొరింథీ 5:11, మేము ప్రభు విషయమే భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారం అనగలుగుతామా? గుండె మీద చేతులేసి దేవునికి నేను ప్రత్యక్షపరచబడ్డ వాడిని అని మహిమ కలుగును గాక. మనము దేవునికి ప్రత్యక్షపరచబడ్డ వాళ్ళం. దేవుని ప్రేమను తెలుసుకోవడానికి ఇక్కడికి వస్తున్నాము. తెలుసుకున్న తర్వాత ఆ ప్రేమ రుచిని చూసి, ఆ ప్రేమ రుచిని మనము తెలుసుకొని మనం మన ఇంటికి వెళ్తున్నాం. నేను ప్రతిసారి ఒక మాట అంటాను, దేవుని ప్రేమ గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే, వారం వారం మన ఇంట్లో తప్పకుండా ఆదివారం నాన్ వెజ్ చేసుకుంటారు. మరి పోయిన వారం చేసుకున్నదే కదా, ఈరోజు చేసుకోకపోతే ఏమవుతుంది? నాన్ వెజ్ మనకు బోర్ కొట్టదు. 2 రోజులకు 3 రోజులకు ఒకసారి తిన్నా కానీ అది కొత్తగానే ఉంటుంది. అట్లాగే దేవుని ప్రేమను ఎంత తెలుసుకున్నా అది మనకు కొత్తగానే ఉండాలి. కానీ ఎందుకో ఉండట్లేదా అంటే లోపం నీలోనే. ఒక భోజనం విషయంలో ఈరోజు నాన్ వెజ్ రుచిగా ఉంది, మరి 2 రోజుల తర్వాత తింటే అంతే రుచిగా ఉంటుంది, అంతే ఇష్టంగా తింటావు. మిగతా రోజులు తినడానికి, నాన్ వెజ్ రోజు తినడానికి తేడా ఉండదా? ఉంటుంది. 2 బుక్కలు 3 బుక్కలు కొంచెం ఎక్కువ వేసుకుంటావు. ఎందుకు? మాంసాహారం ఇష్టం. మరి అదే కూర కదా, 3 రోజుల క్రితం చేసిన కూరే కదా, 3 రోజుల క్రితం వండిన కర్రీయే కదా, మరి ఎందుకంత ఇష్టం? మరి అదే దేవుని ప్రేమను తెలుసుకోవడానికి నీకెందుకంత కష్టం? ఎందుకంట వినడానికి ఆసక్తి లేదు? ఎందుకంటే ఆ రుచి నీకు తెలియదు కాబట్టి. మాంసం రుచి తెలిసిన వాడు మరలా ఆ రుచి కోసం తండ్లాడినట్టు, తేనె రుచి తెలిసిన వాడు మరలా ఎప్పుడు తేనె తాగుతానని అనుకున్నట్టు, దేవుని ప్రేమ రుచి తెలిసిన వాడు ప్రేమ గురించి ఎంతసేపు మాట్లాడినా వినడానికి ఆసక్తి ఉంటుంది. అందుకే పౌలు అది అనుభవించాడు కాబట్టి, తెలుసుకున్నాడు కాబట్టి, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. ఆ క్రీస్తు ప్రేమను బట్టి నేను భయపడి ఇతరులను ప్రేమించడానికి, ఇతరులను ఒకరికొకరు ప్రేమించమని చెప్పడానికి నేను ఇతరులను ప్రేరేపిస్తున్నాను అని అపోస్తలుడైన పౌలు గారు పలికినట్టుగా మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ప్రేమ వెల్లడిపరచకపోతే అది తెలియదు. నేను ప్రేమను లోపలే దాచుకుంటే అది ఇతరులకు అర్థం కాదు. దేవుడు కూడా నేను ప్రేమిస్తున్నా, నేను ప్రేమ స్వరూపిణి అని చెప్పుకోక తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎలా వెల్లడిపరిచాడంటే, క్రీస్తును మన పాపముల నిమిత్తము మరణించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. దేవుని పిల్లలుగా మనం అందరం కూడా ప్రేమ గల వాళ్ళమే. మనమందరికి కూడా ప్రేమ ఉంది. వెల్లడిపరిచినంత వరకు నీ ప్రేమ బయటికి రాదు. కాబట్టి నీ ప్రేమను నీవు వెల్లడిపరచాలి. ఎలా వెల్లడిపరుస్తావు?
నీ ప్రేమ ఇతరులకు ఎలా తెలుస్తుంది? నీ ప్రేమ ఇతరులకు ఎలా పరిచయం చేస్తావు? యేసుక్రీస్తు ప్రభువారు అయితే తన కుమారుని ఇచ్చాడు మన పాపం నిమిత్తం. మనం ఎలా వెల్లడిపరచాలి? మనం ఎలా వారిపైన ప్రేమను చూపాలి? దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. ఇంతకంటే గొప్పదేముంది? ఇంతకంటే గొప్పదేముంది? ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు తీతుకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం తీద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తీతుకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుండి కొన్ని మాటలు చూసుకుందాం. 3వ అధ్యాయం 3వ వచనం నుండి 5 వచనాల వరకు ఒకసారి నేను చదువుతున్నాను, చూడండి. అపోస్తలుడైన పౌలు గారు తీతుకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి 4-5 వచనాల నుంచి చదువుతున్నాను. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధమైన దురాశలకు, భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒక్కరికొక్కడు ద్వేషించుచు ఉంటిమి. కానీ ఇలా మనం ఉన్నామంటారా? పూర్వకాలంలో ఇలా మనము బ్రతికేమంటామా? అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తున్నాడు, మనము పూర్వకాలంలో అవివేకులము, అవిధేయులమంట. ప్రేమ లేక ఉన్నవాడు ఎలా ఉంటాడు? ఇవన్నీ చెప్పచ్చు. పూర్వము అయ్యా పౌలు తను ఒప్పుకున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు, నేను అవివేకిని, అవిధేయత గలవాన్ని, మోసపోయిన వాడిని. మనల్ని ఎవరు మోసం చేస్తున్నారంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళు కారు, కానీ సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు. నిజమైన ప్రేమను గుర్తించకుండా, ప్రేమను చూపకుండా, ప్రేమను కనపరచకుండా, ప్రేమగా మాట్లాడకుండా, ప్రేమగా హెచ్చరించినప్పుడు ప్రేమతో హెచ్చరించినప్పుడు ప్రేమతో తీసుకొనకుండా మరి వీటంటే మోసం చేస్తున్నాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది హెచ్చరించడం కూడా కొంచెం కష్టమే. ఎందుకంటే ఈ ప్రేమ కంటే దాంట్లో కోపమే కనిపిస్తుంది. ఒకవేళ ప్రేమతో కొన్ని మాటలు హెచ్చరించినాం అనుకోండి, అది చివరికి ఎటు తీసుకుపోతుంది? హెచ్చరించిన వాడు తప్పు వాడైపోతున్నాడు, తప్పుడు మనిషి అయిపోతున్నాడు. అందుకే ఈనాటి సంఘాలలో హెచ్చరికలు తక్కువైపోతున్నాయి. ఎందుకంటే హెచ్చరించినాం అనుకోండి ఏమవుతుంది? ఇప్పుడు ప్రేమతో హెచ్చరించిన ఎవరు అనుకోరు, వాడు నీచుడు, దుర్మార్గుడు, దుష్టుడు, అందుకే నన్నే హెచ్చరిస్తున్నాడు. అందుకే హెచ్చరికలు తక్కువైపోయినాయి. పౌలు గారు తిమోతికి అన్నాడు, నీవు ఖండించుటయందు, బుద్ధి చెప్పుటయందు, ఉపదేశంలోను స్థిరంగా ఉండు. అక్కడ ఏం జరుగుతుంది? ఉపదేశం మాత్రం వారం వారం పోతుంది, ఖండన పోతలేదు, బుద్ధి చెప్పడము పోవట్లేదు. పూర్వకాలంలో ప్రవక్తలు మాట్లాడితే ఈనాడు సంఘాలని ఖాళీ అయిపోతాయి. దేవుని బిడ్డలంగా పూర్వపు అజ్ఞాన స్థితి అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, మేము మోసపోయిన వాడిని, నానా విధములైన దురాశలకు, భోగములకు దాసుని, దుష్టత్వమునందు అసూయందు కాలం గడిపేవాడిని. ఎట్లా ఉన్నాడంటే అపోస్తలుడైన పౌలు గారు తన సాక్ష్యం చెప్పుకున్నాడు, నేను దుష్టత్వమునందు అసూయందు కాలము గడిపేవాడిని, అసూయతో కాలం గడిపేవాడిని, అసహ్యునై నేను ద్వేషం చూపిస్తూ ఉంటిని. ఒకవేళ మీరు సాక్ష్యం చెప్పాలంటే ఏమని చెప్తారు? మీ సాక్ష్యం ఉంటుంది కదా, ప్రతిసారి మీరు సాక్ష్యం చెప్తారు. దానియేలు గారు అంటే సాక్ష్యాలకు బాగా ఫేమస్ మన దగ్గర. వారం వారం వారు సాక్ష్యం చెప్తారు. సంతోషం. సాక్ష్యం ఇవ్వాలని దేవుని వాక్యం చెప్తుంది. మనల్ని దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞ ఏంటంటే సాక్షులుగా ఉండాలి. ఒకవేళ మీరు సాక్ష్యం చెప్పాలంటే ఏమని చెప్తారు? నేను పూర్వకాలం నేను దుష్టుని, నేను అసూయపరుణ్ణి, నేను దురాశపరుణ్ణి, నేను భోగిచ్చాను గనవాన్ని అని ఎవరైనా చెప్తారా? నేనంటాను ఎవ్వరు చెప్పరు. పౌలు అంటున్నాడు, నేను దురాశపరుణ్ణి, నేను అసూయపరుణ్ణి ఉంటిని అయితే కానీ అంటున్నాడు. దేవుని ప్రేమ పరిచయం అయిన తర్వాత పౌలు జీవితం ఎలా మారిపోయిందో చెప్తున్నాడు. ఇప్పుడు పౌలు చెప్పిన ఈ లక్షణాలు మనకు ఉన్నాయంటారా? ఒకప్పుడు ఒకవేళ మీరు ఒప్పుకోకపోవచ్చు, ఒకవేళ ఒప్పుకోవాలి కాబట్టి ఒప్పుకోవచ్చు.
నిజానికి మీరు ఒప్పుకోకపోవచ్చు, మీరు ఒప్పుకోకపోయినా అవన్నీ మీకున్నాయి, నాకు ఉన్నాయి. ఇప్పటికీ కొన్నింటితో ఫైటింగ్ అవుతాను, ఇంకో కొన్నింటిని వదిలేకపోతాను. ఒప్పుకున్నావా? అర్థమైన వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. అర్థం కాకపోయినా దేవుడు ఆశీర్వదించును గాక. ఈ ఆశీర్వాదాలు ఎంత బాగున్నాయి. అయితే పూర్వకాలమందు అపోస్తలుడైన పౌలు తన జీవితాన్ని చెప్తున్నాడు. ఇలా చెప్పాలంటే కూడా చాలా ధైర్యం ఉండాలి. నేను దురాశలయందు, దుష్టత్వమునందు, అసూయందు నేను కాలాన్ని గడిపేవాడిని. ఎంత పౌలు గారు ఎంతగా ఒప్పుకుంటున్నాడు. మీ పాపాలను ఒప్పుకొనుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే తీతుకు రాస్తూ ఉన్నప్పుడు అన్నాడు, నేను దురాశయందు అసహ్యునై నేను ఇతరులను ద్వేషించి ఉంటుంది. అవును, యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే అంగీకరించారో వారందరినీ ద్వేషించి చంపడానికి కంకణం కట్టుకున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. అయితే అయితే ఒక కండిషన్ ఏంటంటే, ఇప్పుడు 4వ వచనం అంటున్నాడు, మన రక్షకుడైన దేవుని యొక్క దయ, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, నేను ఎంతగా చెడిపోయినాను, కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయ, ఆయన ప్రేమ నాకు ప్రత్యక్షమైనప్పుడు. అందుకే పౌలు గారు ఇంతకుముందు కొరింథీ పత్రికలో చెప్తున్నాడు, నేను క్రీస్తుకు ప్రత్యక్షత కలిగిన వాడిని, క్రీస్తు ప్రత్యక్షతను కలిగి ఉన్నవాడిని. ఎప్పుడైతే నాకు క్రీస్తు ప్రత్యక్షమయ్యాడో, ఏంటిదా ప్రత్యక్షత? భక్తుడా నేను వచ్చాను, నీకేం కావాలి, ఇది కాదు ప్రత్యక్షత. లేకపోతే రాత్రి కల్లో కనబడి నీకు రేపు బిల్డింగ్ ఇస్తున్నాను, ఇది కాదు ప్రత్యక్షత. లేకపోతే దేవుడు నీకు ఏదో ఒక రకంగా దర్శన రూపాన కనబడి, ఇటురా నీ ఆస్తిని మొత్తం నింపుతా, నీ ధన నిధులు నింపుతా, నీ గుప్త నిధులు నింపుతా, ఇది కాదు ప్రత్యక్షత. దేవుని ప్రేమ ప్రత్యక్షత ఏంటిదో తెలుసా? ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నవి. ఆయన ప్రేమను మనం పొందుకున్నాము, ఆయన ప్రేమ మనకు అర్థమైంది. ఆయన ప్రేమ ఏంటంటే, నా కొరకు తన కుమారుణ్ణి సైతం ఇచ్చివేశాడు. మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన యందు విశ్వాసం ఉంటే మనకు నిత్య జీవం. ఇది ప్రత్యక్షత కావాలి. ఈ ప్రత్యక్షత రానంత వరకు, ఈ అసలైన ప్రత్యక్షత రానంత వరకు, ఈ డమ్మీ ప్రత్యక్షతల కొరకు పరిగెడుతున్నంత కాలం, నాకు కల్లో కనబడ్డది, ఇంకో 2 రోజులు నాకు డబ్బులు వస్తాయట, ఇంకో సంవత్సరానికి నన్ను దేవుడు దీవిస్తాడట, ఇంకో సంవత్సరానికి నేను బిల్డింగ్ కడతానట, ఇంకో సంవత్సరానికి నేను ఎక్కడో పెద్ద ఉద్యోగం వస్తుందట. ఇవన్నీ డమ్మీ ప్రత్యక్షతలు. అసలైన ప్రత్యక్షత ఏంటి తెలుసా? దేవుని ప్రేమ ప్రత్యక్షత. దేవుని ప్రేమ ప్రత్యక్షత పరిచయం కాలే కాబట్టి ఈ డమ్మీ ప్రత్యక్షతల కొరకు పాటుపడి అసలైన ప్రేమను అందరూ మర్చిపోతున్నారు. అందుకే ఈ లోకాన ఎక్కడ ప్రేమ దొరుకుతలేదు. మళ్ళీ పోయిన వారం పాడిన పాట మరొకసారి చెప్తాను, ప్రేమ 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 ఎక్కడని చిరునామా. అది దేవుని దగ్గరనే దొరుకుతాయి. దేవుని టికెట్ మనకు దయచేయను గాక. అది కదా మనకు కావాల్సింది. ఈయనకు దేవుని ప్రేమ ప్రత్యక్షత కలిగినప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేసెను, మనలను రక్షించను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే నీలో ఒక నూతన స్వభావాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే నువ్వు పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, వాక్యము ద్వారా నిన్ను నువ్వు ఎప్పుడైతే పవిత్రపరుచుకుంటావో, వాక్యమనే ఉదక స్నానము చేత ఎప్పుడైతే నిన్ను నువ్వు పవిత్రపరుచుకుంటావో, అప్పుడు నీకు నూతన స్వభావం అనేది వస్తుంది. ఆదివారం వాక్యం వింటావు, సోమవారం వాక్యం వింటావు, మిగతా రోజులు వాక్యం వింటావు. నీవు ఎప్పుడైతే ఆ విధమైన వాక్యం ద్వారా నిన్ను పవిత్రపరుచుకున్నప్పుడు నీకు నూతన స్వభావం రానే వస్తుంది. దాన్ని ఎవ్వరు ఆపలేరు, ఆ దీవెనను ఎవ్వరు అడ్డగించలేడు. అపోస్తలుడైన పౌలు గారు ఆ ప్రత్యక్షతను పొందుకున్నాడు. నీకొచ్చిన ప్రత్యక్షత ఏది? యోహాను రాసిన మొదటి పత్రిక 3:16. ఇంతకుముందు మనము మెయిన్ చెప్పుకున్నది యోహాను 3:16 అయితే, ఇప్పుడు మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3:16.
ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్ట భద్రమై ఉన్నాము. సాధ్యమే అంటారా? సాధ్యమే అంటారా? ప్రాణం పెట్టం కానీ ప్రాణం తీస్తాం. మొన్న ఎవరో వార్నింగ్ ఇస్తాడు, రే నీ ప్రాణం తీస్తా. ప్రాణం పెట్టమని వాక్యం చెప్తుంది, ప్రాణం తీయమని కాదు. నీ ఇంట్లో కోసం కూడా ప్రాణం పెడతావు కాబట్టి డౌటే. నీవు ఎలాంటి వాడిగా ఉండాలంటే క్రీస్తు ప్రేమ వెల్లడిపరచబడ్డప్పుడు నీవు కూడా నీ సహోదరుల కొరకు ప్రాణం పెట్టాలంట. సహోదరుల కొరకు ప్రాణం పెట్టాలంటే దానికి కింద అర్థం ఉంది. 17వ వచనము, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రం కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఎలాగ నిల్చును? ఈ లోకపు జీవనోపాధి నీకుంది అంటే ఈ లోకంలో జీతం ఉంది, నువ్వు సంపాదిస్తున్నావు. నీ సహోదరుడు దీనంగా అవసరత కోసం బాధపడుతున్నాడు. అతనికి సహాయం చేయడానికి నీకు ఏమొస్తుంది? చేతులు వస్తలేవు, నోరు వస్తుంది. ఏమంటావో తెలుసా? ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తావు, మరి చేతితోని సహాయం చేయవా? అది ప్రేమ. అదే నిజమైన ప్రేమ. అప్పుడప్పుడు కోపంతో అంటారు కదా, వీడు నాకు మంచిలు కూడా పోయలేదు. మంచిలు పోయాలంటే మంచిలేనా అంటే అన్నం భోజనం పెట్టలేదని బ్రతకడానికి. ఈ లోకపు జీవనోపాధి నీకున్నది, కానీ నీ సహోదరుడు లేమిలో ఉన్నాడు, అది నీకు తెలుసు. వాడు నిజంగానే లేమిలో ఉన్నాడు అంటే కొంతమంది నిజంగా లేమిలో ఉన్నారో అసలు లేరు ఉన్నారో కూడా అర్థమైతే లేదు కదా. ఉన్నోడేమో లేదని చెప్పుకుంటాడు, లేనోడేమో ఉన్నదని చెప్పుకుంటాడు. ఓ నాకు ₹1 కోటి ఆస్తి, ₹1 కోటి ఆస్తి అని చెప్పుకునేవాడు. ఇప్పుడు 10,000 కోసం తిరుగుతారు. డబ్బులు ఎక్కడ దొరుకుతాయని మొత్తం తిరుగుతారు. నేను ఆశ్చర్యపోయిన, అదేంటి నీకు ₹1 ఆస్తి అని చెప్పుకునేవాళ్ళు కదా. వాళ్ళ ఇంట్లో చెప్తారు చెప్పుకోవడమే, కానీ అసలుది ఇక రెండో బ్యాచ్ వాళ్ళకు మొత్తం ఉంటుంది. కానీ వాళ్ళు ఏమంటారు? లేదు నాకర ఏమి ఈరోజు కూరగుళ్ళు ఏమనంటారు, కూరగుళ్ళు ఏమనంటుంటారు ఉంటుంది. అసలు అది మినిమం కామన్. కూర కూడా లేనంత ఇవన్నీ వినడానికి మంచిగా ఉంటాయి, కానీ ఎంత పెద్దది ఉత్తి మాటలు. కూరగుళ్ళు లేవంటే కావాలి ఎండాలి. ఇక తెల్లారి నుంచి అసలు మొత్తమే అన్నం తినద్దు. సాధ్యమవుతుందా? దేవుని పిల్లలముగా ఇటువంటి 2 రకాల గుంపులు ఉన్నాయి. ఇక కొంతమంది ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటారు. దేవుని ప్రేమ ఏంటి అని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఈ లోకపు జీవనోపాధి కలవాడై ఉండి నీ సహోదరుడు లేమిలో ఉంటే నీవు సహాయము చేయబద్దునివై ఉండాలి. ఇది దేవుని ప్రేమ. ఇప్పుడు నేను మీకు ఛాలెంజ్ విసురుతున్నా, మీరు నాకు ఏం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎవరికైనా సహాయం చేశారా? నాకేం సమాధానం చెప్పకండి, మీ మనసులో మీరే చెప్పుకోండి. ఈ లోకపు జీవనోపాధి మీకున్నప్పుడు మీకు సహాయం చేసేంత స్థితి దేవుడు మీకు ఇస్తే మీరు ఎవరికైనా సహాయం చేశారా? మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకు ఒకవేళ మీరు సహాయం చేస్తే దేవుని ప్రేమ మీలో ఉన్నట్టు దేవుడు మీ ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వదించును గాక. అనండి రైట్, అది దేవుని ప్రేమ. కానీ ఒకప్పుడు అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్టు ఆయన అసూయతోని, కుట్రతోని, దూషణతోని ఉన్నవాడే. కానీ దేవుని ప్రేమ అతనికి ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రత్యక్షతను బట్టి అతను అనేక మందికి సహాయం చేసినట్టుగా మనం చూస్తాం. ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో, ఆయన పాపములకు శాంతికరమైనాడు, మన పాపములకే కాదు సర్వలోకములకు శాంతికరమైనాడు. ఆయన దగ్గర ప్రేమ ఉంటుంది, ఆయన మన పాపమునకు శాంతికరమైనాడు. అంటే మన పాపాలన్నిటినీ ఆయన తొలగించడానికి శక్తి గల వాడే ఉన్నాడు. ఒక ప్రేమించేవాడే, ఒక ప్రేమ చూపేవాడే క్షమించగలడు. ప్రేమ గలవాడే ఇతరులను క్షమించగలుగుతున్నామా? దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి కుమారుని ఇచ్చాడు, కుమారుని ద్వారా పాపమునకు పరిహారం చేశాడు. ఇప్పుడు మనం ప్రేమ గల వాళ్ళమై ఉండాలంటే క్షమించే వాళ్ళమై ఉండాలి. దేవుని ప్రేమ మనుషులను క్షమించింది. ఇప్పుడు నేను మీతో ఒక ఛాలెంజ్ విసురుతున్నా, మీరు మీ పట్ల తప్పు చేసిన వారిని క్షమించారా? దానికి సమాధానం మీరే చెప్పుకోనండి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం.
అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుతున్నాడు. మీరందరూ రక్షణ పొందాలి, మీరందరూ ప్రేమ గలవారై ఉండాలి, మీరందరూ క్షమించగలవారై ఉండాలి. అట్టి అనుభవ జ్ఞానము పొందాలని దేవుడికి మీ పట్ల ఇష్టం ఉంది. దేవుడు మీ పట్ల తన చిత్తాన్ని కలిగి ఉన్నాడు. దేవుని చిత్తానికి లోపడతావా? ప్రతి సంవత్సరము మనము చేసుకుంటాం. ఏం చేసుకుంటాం? గుడ్ ఫ్రైడే చేసుకుంటాం. మొట్టమొదటి మాటే వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కానీ ఈయన క్షమించు అని యేసయ్య పలికిన మాటను మన జ్ఞప్తికి తెచ్చుకుంటాం. ఒకవేళ ప్రేమ లేకపోతే అంత గొప్ప మాట పలకడము అసాధ్యం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించి ఆయన మనకు నిత్య జీవం ఇస్తానని చెప్పాడు. నిత్య జీవం అంటే ఇప్పుడు బ్రతికిన బ్రతుకు కాదు, శాశ్వతమైన జీవం. శాశ్వతమైన జీవం అంటే మరలా అదేదో కొత్తది అన్నట్టు కాదు, అది ఎప్పటికీ ఉండేది. అలా అని అన్ని రకాలుగా ఇష్టానుసారంగా తినేది, ఇష్టానుసారంగా భోజనం చేసేది ఇటువంటిది కాదు. అది భిన్నమైనది, పవిత్రమైనది, గొప్పదైనది నిత్య జీవం. ఆ నిత్య జీవం ఇవ్వాలని దేవుడు మనకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక ఇదే 4వ అధ్యాయం 9వ వచనంలో, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములకు పంపెను. దీని వలన దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడిన. దేవుని ప్రేమ ఎట్లా ప్రత్యక్షమైందంటే కుమారుణ్ణి పంపడం ద్వారా. నీ ప్రేమ ఎలా ప్రత్యక్షమవుతుందంటే అవసరతలో ఉన్న వారిని ప్రేమ చూపి ఆదుకోవడం ద్వారా, వారి అవసరతను నీ చేతనైతే తీర్చడం ద్వారా, అట్లాగే ఒకవేళ నీ శక్తి కాకపోతే వారి గురించి ప్రార్థించడం ద్వారా. అది కనుక నీవు చేయకపోతే నీవు ఆదివారం వచ్చిన పెద్ద ఉపయోగం లేదు. ప్రేమలో క్షమాపణ ఉంది, ప్రేమలో త్యాగం ఉంది, అట్లాగే ప్రేమలో తగ్గింపు ఉంది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం తీయండి త్వరగా. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందనంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. పౌలు గారు తన అనుభవం నుండి రాస్తున్నాడు. పౌలు గారికి అది తెలిసింది. ఎంతగా పౌలు గారు ఆయన గురించి చెప్తున్నాడంటే, ఆయన మనుషుని పోలికగా పుట్టాడు, మనుషునిగా కనబడ్డాడు, మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపాడు. ప్రేమలో విధేయత కనిపిస్తుంది, ప్రేమలో తగ్గింపు కనిపిస్తుంది. ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ వేయబడ్డ కాలంలో అసలు శిలువ ఎందుకు వేసేవాళ్ళు మీకు అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు శిలువ వేయబడ్డ కాలంలో అక్కడ ఉన్న వారికి శిలువ వేసేవారు. అసలు శిలువ ఎందుకు వేసేవాళ్ళు? ఏం చేస్తే తప్పు చేస్తే. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ వేసినప్పుడు అట్టో కూడా ఇటో కూడా ఉన్నాడు. ఏం చేసారు వాళ్ళు? దొంగలు. దానికి ఇంకో గొప్ప పేరు ఉంది, బందిపోడు దొంగలు. అంటే కానీ దొంగతనం చేస్తే ఇక చివరి శిక్ష ఏంటది? సిలువ. అసలు సిలువ ఎలా వేసేవాళ్ళు? రోమిలు సిలువ వేసంట మామూలుగా తలతోనే కట్టేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారికి మేకులు కొట్టబడ్డాయి, మిగతా వాళ్ళకు మేకులు లేవు. వాళ్ళకు కాళ్ళకు చేతులకు తాళ్ళు కట్టి అక్కడ వేసి గద్దలను పంపేవాళ్ళట. అవి వచ్చి ఏం చేస్తాయి? గద్దలు వచ్చి పీక్కుతుంటాయి. ఇది సిలువ వేయడంలో ఉన్నది అక్కడ. అందుకే ఎక్కడికో దూర ప్రాంతానికి అది తీసుకొని సిలువ వేసేవాళ్ళు. సిలువ వేయడం అంటే తప్పు చేసినట్టే. అంటే చెయ్యని దానికి ఆయనను సిలువ వేశారు. అంటే పెద్ద శిక్ష వాళ్ళు వేశారు.
దానికి ఆయన విధేయత చూపాడు. దేవునికి స్తోత్రం. మీకు ఒక వాక్యం చూపిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాలు. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. ఎవడును నా ప్రాణం తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. అంటే దేవుని యొక్క అధికారం ఎంత గొప్పదంటే, ప్రాణము పెట్టడానికి ప్రాణము తీసుకోవడానికి ఆయనకు అధికారం కలదు. అయితే ఆయన ప్రాణము పెట్టడానికే సిద్ధమయ్యాడు. ఆయన ప్రాణాన్ని ఉంచుకోవడానికి ఆయనకు అధికారం ఉంది. ఆయన అంత అధికారం ఉన్నా కానీ తండ్రి అభిష్టమాయను. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించడానికి తండ్రి అభిష్టమాయను గనక అధికారం ఉన్నది తను ప్రాణం పెట్టకుండా ఉండడానికి. కానీ తన అధికారాన్ని ఆయన వాడుకొనలేక విధేయత చూపించాడు. క్రీస్తు ప్రేమలో విధేయత దాగుంది, తగ్గింపు దాగుంది. ఆయన ప్రాణము పెట్టడానికే కాదు, ప్రాణమును తీసుకోవడానికి, ప్రాణమును నిలబెట్టుకోవడానికి కూడా అధికారం ఉంది. కానీ తన అధికారాన్ని వాడుకోలేదు. హీ యాక్సెప్టెడ్, అంటే శిలువ పైన మరణించడానికి సిద్ధపడ్డాడు. శిలువ పైన ఎవరు మరణించేవాళ్ళు? పాపులు, భయంకరమైన పాపం చేసేవాళ్ళు మరణించేవారు, శిక్ష వేసేవాళ్ళు. అట్టి శిక్షను కూడా ఆయన తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన శిలువ పైన మరణించిన విధానము చూసి సైన్యాధిపతి అన్నాడు, ఈయన నిజంగా నీతిమంతుడే. పిలాతు అన్నాడు, ఈ నీతిమంతుని జోలికి నేను రాను. చివరికి అందరు బలవంతం చేసేసరికి చేతులు కడుక్కొని ఇతని పైన పడ్డ ఆ తప్పుడు నిందకు నేను అతనికి శిక్ష వేస్తున్నాను, కానీ ఆ శిక్ష మాత్రం నాకు వద్దు అని ఆయన చేతులు కడుక్కున్నాడు. నా నీతిమంతుడి జోలికి పోకు అని పిలాతు భార్య వచ్చి అన్నది. ఆయన నీతిమంతుడని అనేక సాక్ష్యాలున్న అవినీతిమంతుడిలా శిలువ మరణం పొందాడు. ఆనాటి కాలంలో పెద్ద శిక్ష అదే. అయితే తండ్రి అభిష్టమైన ఏంటిదంటే, తండ్రి కోరిక ఏంటంటే మనుషులందరి నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాలి. ఆయన రక్తము ద్వారానే విమోచనము. అందుకే ఆయన శిలువ మరణము పొందాడు. ఆయన శిలువ మరణం పొందేంతగా విధేయత చూపాడు, తగ్గించుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద, ఇప్పుడు చెప్పండి అది ఏంటిదో, నేర్చుకోండి. చెప్పండి, నేర్చుకోండి. దేవుని దగ్గర నుండి నేర్చుకోవాలి. సాత్వికం నేర్చుకోవాలి, దీన మనసు నేర్చుకోవాలి, తగ్గింపు నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నుంచి నువ్వు నేర్చుకుంటావు? నా దగ్గర నుండా. నా దగ్గర నుంచి కూడా నేర్చుకోకు, ఎందుకంటే నాలో చాలా లోపాలు ఉన్నాయి. నీ దగ్గర నుంచి నేర్చుకోవాలా? నీ దగ్గర నుంచి కూడా నేర్చుకోవడానికి ఏమీ లేదు, నీలో కూడా లోపాలు ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా యొద్ద నేర్చుకో. దేవుని దగ్గర నుండి మనం ఏం నేర్చుకోవాలంటే ప్రేమను నేర్చుకోవాలి. దేవుని దగ్గర నుండి సాత్వికం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుండి విధేయత నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుండి తగ్గింపు నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, నేర్చుకున్నది బయట తీసేస్తారా? ఎవరైనా తీసేయగలుగుతాడా? ఈత ఎంతమందికి వస్తుంది? ఈత ఎవరికి కొట్టస్తుంది? ఎవరైనా కొట్టదా ఈత? ఓకే, మరి సమీయల్ గారికి ఈత కొట్టొస్తుంది. ఈత కొట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు నేను మిమ్మల్ని తీసి బాయిలేస్తా, ఈత కొడతారా? మునుగుతారా? కొడతారు. ఎందుకు? అది చెప్పండి, ఎందుకు? నేర్చుకున్నాడు. నేర్చుకున్నది పోతుందా? పోదు. యేసు ప్రభు వారి దగ్గర ప్రేమ, విశ్వాసము, సాత్వికము, తగ్గింపు నేర్చుకుంటే అది పోతుందా? చెప్పండి, పోతుందా? పోదు. ఎవరి దగ్గర నేర్చుకుంటే పోతుందో తెలుసా? నా దగ్గర నేర్చుకుంటే పోతుంది. ఎందుకంటే మీరు నాకు అభిమానులు అయిపోతారు కాబట్టి, నేనైనా తప్పుడు దారి పోయినప్పుడు నన్నే మీరు ఫాలో అవుతారు.
కాబట్టి నా దగ్గర నేర్చుకుంటే మీరు పడిపోతారు. ఎందుకంటే నేను బలహీనున్నే, ఎవరైనా బలహీనులే. ఆయన దగ్గరనే చెప్పండి నేర్చుకోవాలి. ఈత కొట్టినప్పుడు ఏ విధంగా ఈత అంటే ఒకవేళ నువ్వు ప్రమాదవశాత్తు బావిలో పడితే ఎలా రక్షించుకోవాలో కొన్ని టెక్నిక్స్ మొబైల్లో దొరుకుతున్నాయి. మరి నన్ను తీసి లోపలైతే అప్పుడు తెలుస్తుంది నేను బయటకు వస్తానో లోపలే ఉంటాను. ఎందుకంటే చెప్పడము చూపించడము చాలా తేలిక, నేర్చుకోవడం చాలా కష్టము. నేర్చుకున్నవాడు దాని నుండి చెప్పండి బయటికి వెళ్ళలేడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మనము తగ్గింపును సాత్వికమును నేర్చుకోవాలి. అట్టి కృప మనకు దయచేయను గాక. యెషయా గ్రంథం 53వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7-8 వచనాలు నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 53 7-8 వచనాలు. అతడు దౌర్జన్యం పొందను, బాధించబడినను నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు అనేది గొర్రె మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. ఇది నేర్చుకోవాలి. నేర్చుకుందామా? నేర్చుకుందాం. అన్యాయపు తీర్పు పొందినవాడే కొనిపేయబడను, నా జల్ల అతిక్రమము బట్టి అతనికి శిక్ష వచ్చింది. సజీవుల భూమిలో నేను కొట్టివేయబడను, అయినా అతని తరం వారిలో ఆ సంగతి ఆలోచించిన వారెవరు ఎవరు లేరు. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం. నిశ్చయముగా అతడు అన్యాయం చేయలేదు, అతని నోట కపటం లేదు. అయితే అతను నలగొట్టకు యెహోవాకు ఇష్టమైన కాబట్టి దేవుని మాటను బట్టి అతను తగ్గించుకొని యేసయ్య తగ్గించుకొని తన తండ్రి మాటకు విధేయతకు బ్రతికాడు. కాబట్టి అధికారం ఉన్న అధికారాన్ని వాడుకోలేదు. అందుకే అన్నాడు కదా, ఆయన రిక్తుడై అధికారం కలిగిన వాడైనా కానీ అధికారాన్ని వాడకుండా విధేయత చూపించాడు. ఆయన విధేయత నుండి మనము నేర్చుకోవాలి. ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, అపోస్తలుడైన పేతురు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం, 21వ వచనం, 22వ వచనం, 23వ వచనం. అదే మాట మనకు ఇక్కడ యెషయా గ్రంథంలో పలికిన మాటే. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. నీ మాదిరి ఎవరు? నా మాదిరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఈ లోకంలో ఎవరు కాదు. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. క్రీస్తు మీ కొరకు బాధపడ్డాడు. ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. నిన్ను దూషిస్తున్న వారిని బదులు దూషించకుందువు గాక. ఎవరు మాట్లాడతలేరు? నో వాళ్ళు దూషిస్తే ఇంకా 4-5 దూషణ మాటలు పలుకుతారంటారా? ఆయన శ్రమ పెట్టి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నాడు. మనల్ని దూషించిన వారికి దేవుడికే అప్పగించుదాం గాక. అనండి, దేవునికే మనం అప్పగించాలి, కానీ బదులు దూషించడానికి మనకు అధికారము లేదు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది కనుక నీవు గనక ఒకవేళ పాటిస్తే, ఇది కనుక నీవు కనుక ఉంటే నిజంగా నీకు దేవుని ప్రేమ అర్థమైనట్టే. ఇలా నువ్వు లేకపోతే నీకు దేవుని ప్రేమ అర్థం కాలేదు. దేవుని ప్రేమను బట్టి, దేవుడు తనకున్న ప్రేమను బట్టి ఆయన దూషించేవాడిని దూషించలేదు. సాధ్యమా? సాధ్యమే. రోమపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేక మంది పాపులుగా చేయబడ్డారు, ఒక మనుషుని విధేయత వలన అనేక మంది నీతిమంతులుగా చేయబడతారు. ఎప్పుడైతే తగ్గించుకొని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి విధేయతగా అయ్యాడో ఆయన విధేయతను బట్టి మనమందరము నీతిమంతులమయ్యాం. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకొని ఉంటావో నీ తగ్గింపును బట్టి అనేక మంది నిన్ను చూసి నేర్చుకుంటారు. నిన్ను చూసి అంటే నువ్వెవరిని చూసి నేర్చుకుంటున్నావు? నీవు క్రీస్తుని చూసి నేర్చుకుంటున్నావు. కాబట్టి నీవు నమ్ముకున్న క్రీస్తుని చూసి అనేక మంది నేర్చుకుంటారు. కాబట్టి ఈ విషయాలన్నీ జ్ఞాపకం పెట్టుకొని యేసు ప్రభువారు విధేయత చూపాడు, యేసు ప్రభువారు త్యాగం చేశాడు, యేసు ప్రభువారి జీవితం అంతా త్యాగపూరితమైనది. కాబట్టి అట్టి త్యాగపూరితమైన బ్రతుకును మనం బ్రతికి ఉండాలి. ఉన్నది కొద్దిమందిమైనా మనం ఆ విధంగా బ్రతికినప్పుడు నిజంగా మన కుటుంబాలు, మన సంఘము, మన కుటుంబాలు, మన పిల్లలు ఆశీర్వదించబడతారు. ఎక్కడైతే తగ్గింపు లేదో, ఎక్కడైతే ప్రేమ లేదో, ఎక్కడైతే విధేయత లేదో అదంతా అల్లకల్లోనమే. అది సంఘమైనా కావచ్చు, కుటుంబమైనా కావచ్చు, సమాజమైనా కావచ్చు, ఏదైనా
కావచ్చు. చివరిగా ఒక మాట చూసుకొని ఇక ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్న మాట నేను చదువుతున్నాను చూడండి. దేవా, నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. దేవుని చిత్తమే మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఇప్పటికీ నీకు తగ్గింపు లేదా? ఇప్పటికీ నీవు అసూయతో నీ కుట్రతో ఉన్నావా? ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ వీక్ పర్సన్స్. మనం బలహీనం. మన బలహీనత దేవుని సన్నిధిలో పెడదాం. ఎప్పుడైతే నీవు దినములు గడిచిపోతుండగా ఆయుష్ చెప్పండి పెరుగుతుందా తగ్గుతుందా? శరీరం బలహీనమవుతుందా బలంగా అవుతుందా? బలహీనమైపోతున్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చి శరీరం బలహీనమైపోతుంది, ఆయుష్ తగ్గిపోతుంది, ఆరోగ్యం తగ్గిపోతుంది, అన్ని తగ్గిపోకడే, పెరుగుడు ఏం లేదు. కానీ ఒకవేళ పెరిగితే మన ఆత్మీయ జీవితము మెరుగవ్వాలి. మనకు మారు మనసు రావాలి. మనం ప్రేమను పెంచుకోవాలి, ఆ ప్రేమను నేర్చుకోవాలి, తగ్గింపును కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ గలవాడు. తగ్గింపు, వినయము, విధేయత, సాత్వికం ఆయన దగ్గర నుండి మనము చెప్పండి నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నేర్చుకోవాలి? యేసు దగ్గర. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, అది భూమి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, అది భూమి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, అది